అతన్ని ఫోకస్ చేయి. సమయం సరిగ్గా 3:30. సో 4 అవ్వడానికి ఇంకొక అరగంట ఉన్నది, తెల్లవారబోతున్నది. సో అయినా కూడా అదే ఉత్సాహం, అదే స్పిరిట్, అదే చైతన్యం, సో అదే పోరాట పటిమ జంతర్ మంతర్ ఢిల్లీలో కొనసాగుతున్నది. ఒక్కసారి చూడండి, అసలు ఈ చరిత్రలో ఇది ఒక రికార్డ్. అంటుంటారు కదా, ఒక్కొక్క జనరేషన్ వస్తుంటది ఈ యొక్క దేశాన్ని మార్చడానికి, ప్రపంచాన్ని మార్చడానికి అని. సో ఇప్పుడు జెన్జీ శకం నడుస్తున్నది. ఆ జెన్జీ శకంకి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జెన్జీని, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కూడా అట్లే ఉన్నాయి కాబట్టి. సో ఎంత భయంకరమైన పోరాటం చూడండి. ఒకసారి యూత్ స్లోగన్స్ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో. దాదాపు 25 రోజుల నుంచి ఇందులో చాలా మంది ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి. మీరు ఎక్కడ? అనంతపురం. ఓకే. సో ఒక్కసారి స్లోగన్స్ చూడండి, డాన్సులు చేస్తున్నారు, అంటే వాళ్ళ ఆందోళన చేస్తూ అండ్ స్లోగన్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మొదలు పెడితే అటు చివరి వరకు, ఇటు చివరి వరకు. స్టేజ్ ఏమో అక్కడ ఉన్నది, మనం ఒక్కసారి చూడొచ్చు. వాళ్ళ ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి సో రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నటువంటి అవన్నీ కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినవి, స్టూడెంట్ యూనియన్స్ సంబంధించినవి. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్ యూనియన్స్ కూడా ఆలోచించాలి, రావాలి ఇక్కడికి. వీళ్ళు ఇక్కడ వచ్చి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది, వీళ్ళ తరపున కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. సో టైం 3:30కి నా ముందు ఒక తెలుగు అబ్బాయి ఉన్నాడు. సో తనతో మాట్లాడదు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎక్కడ మీది ప్రాపర్? అనంతపురం, ఆంధ్రప్రదేశ్. సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? ప్రొటెస్ట్ లో సపోర్ట్ చేయడానికి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ దానికోసం ఎట్లా వచ్చారు? ట్రైన్ లో, ఫ్లైట్ లో వచ్చారు. అవును. సో ఎంత ఖర్చు అయింది ఫ్లైట్ కి? 8,000. నేను ఇక్కడికి రావాలి అని కూర్చొని నా దగ్గర ఫ్రెండ్ ఇద్దరం కలిసి మాట్లాడుకొని నాకు 40,000 అయింది. కెమెరామెన్ కి నాకు 47,000 అయింది. సో అయినా ఇక్కడికి రావాలనుకున్నాను. డిలే అయింది యాక్చువల్ గా, కానీ వచ్చిన. సో నీకు 8,000 అయింది. ఇట్లా చాలా మంది డబ్బులు పెట్టుకొని వచ్చినారు. యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలా, కొంతమంది నేను కలిసాను అనమాట. వాళ్ళ దగ్గర 30 రూపాయలే ఉంది, వాళ్ళు అట్లే డైరెక్ట్ వచ్చారు. యూపీ నుంచి డైరెక్ట్ వాళ్ళ దగ్గర, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా డైరెక్ట్ వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ లో సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కడే వచ్చాను? నేను ఒక్కడే వచ్చాను. ఒక్కడే ఇంట్లో చెప్పావా అంటే ఇట్లా వెళ్తున్నానని? లేదు, చెప్పలేదు. మళ్ళీ తెలిసింది వాళ్ళకి. ఎందుకు ఇక్కడికి రావాలనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను ఎప్పుడైతే 20వ తారీఖున ఇక్కడ స్టూడెంట్స్ మీద ఎట్లయితే పోలీస్ వాళ్ళు చర్య తీసుకున్నారో అది నాకు ముందుగా నచ్చలేదు. సో దానికోసం నేను లాఠీ చార్జ్. ఈవెన్ చూడండి, మన దేశంలో ఆడవాళ్ళు మనం చాలా గౌరవిస్తాం, ఏ రిలీజన్ అయినా కానీ. మనం దుర్గామాత అంటాం, కాళీమాత అంటాం, ముస్లిమ్స్ లో రెహమత్ అంటాం. అలాంటి వాళ్ళని మరి దుర్వ్యవహారంగా వాళ్ళని కొట్టడం, అన్ప్రాపరియేట్ గా వాళ్ళని టచ్ చేయడం, కొట్టడం లాఠీతో, అది అన్యాయం అనిపించింది. సో దానివల్ల నేను వచ్చాను. ఇంకోటి నేను మా ద్వారంగా ఒకటే చెప్పాలనుకున్నా, స్టూడెంట్స్ ఎవరు సూసైడ్ చేయకండి. ఎంత కష్టం వచ్చినా కానీ ఇప్పుడు చూడండి, మీకోసం ఇదంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా స్టూడెంట్స్ కాదు. స్టూడెంట్స్ కంటే అందరూ బ్రదర్స్, సిస్టర్స్, అంకుల్స్, ఆంటీస్ అందరూ వచ్చారు. ఎందుకోసం? మీ ఫ్యూచర్ కోసం. బట్ మీరు సూసైడ్ అనేది మాత్రం మార్గం కాదు. నేను అర్థం చేసుకుంటా, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, దానికోసం పోరాటం చేస్తాం, ఖచ్చితంగా మనం గెలుస్తాం. స్పిరిట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ కి మీరు ఏం చెప్పగలరు? సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ వచ్చాక మనం తెలిసింది ఇంకా మానవత్వం అనేది ఇంకా బతుకుంది. ఇక్కడ ప్రతి ఒక్క జాతి, మతం, అన్ని వాళ్ళకి అందరు కలిసిపోతారు. ఇప్పుడు ఈ బ్రదర్ నాకు తెలియదు, కానీ 2 నిమిషాలు నాకేం కష్టం వచ్చినా ఇతను వచ్చి నన్ను హెల్ప్ చేస్తాడు. ఇక్కడ చాలా మంది ఒక్కొక్కరు హెల్ప్ చేస్తున్నారు. సో మెడికల్ సప్లైస్ కానీ ఎవరు ఎంతవరకు అందరూ స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ మీరు ఒకవేళ చూడగలిగితే
ప్రతి ఒక్క అర్ధ గంటకి క్లీనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. నేను వాలంటీర్లో ఉన్నాను, ఇక్కడ చేస్తున్నాను, ఎంతవరకు సపోర్ట్ చేయగలను చేస్తున్నాను. మీరు మీరు సర్వీస్ చేశారా? చేశాను నేను. ఓకే. మెడికల్ సప్లైస్ కానీ ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నా నేను వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకుని వస్తున్నా. ఇక్కడ జొమాటో, స్విగ్గీ, నెట్ అనేది ఉండదు. అసలు ఇంటర్నెట్ బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేయదు. వచ్చేటప్పుడు ఒక పోలీసు వాళ్ళు ఆపినారు. ఎందుకు పోతున్నారు అంటే సప్లైస్ మేము సప్లై చేస్తున్నాం సార్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. లోపలికి వెళ్తే ఏదో కేసులో పెట్టి మిమ్మల్ని ఇరికిస్తాం. ఏమేమి స్లోగన్స్ వినిపిస్తున్నాయి? కేవలం ఇక్కడ ఇంక్విలాబ్ జిందాబాదే వినబడుతుంది అంటున్నారు. భారత్ మాతాకి జై అంటలేరా ఎవరు? అంటున్నారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అన్ని జరుగుతున్నాయి ఇక్కడ. సీఆర్ఎం కూడా అంటున్నారా? అంటున్నారు. ఓకే. యా. అన్ని తరాల స్లోగాలు ఉన్నాయి. వీళ్ళంతా యాంటీ హిందూ ఉన్నారు, లేకపోతే నేషనల్ యాంటీ నేషనలిస్ట్. ఇక్కడ అందరూ పాకిస్తాన్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు. ఇక్కడ అందరూ హిందుస్థానీలే ఉన్నారు. ఓకే. ఏ మతం నుంచి కాదు, సబ్ హిందుస్థానీ यहाँ पे ఆల్ ఆర్ ఇండియన్. వి ఆర్ ఆల్ ఇండియన్స్. ఇండియన్స్ తర్వాత ఎవరైనా ఇక్కడ మతం గురించి ఎవరు చూడట్లేదు. హిందువులు వచ్చి ముస్లింని సపోర్ట్ చేస్తున్నారు, ముస్లింలు హిందూ సపోర్ట్, సిక్ భాయ్ అందరినీ సపోర్ట్ చేస్తున్నారు. ఒకటే స్లోగన్, హిందూ ముస్లిం సిక్ ఈసాయి సబ్ భాయ్ భాయ్. హిందూ ముస్లిం సిక్ ఈసాయి. సో ఒకరికొకరికి మనం సపోర్ట్ చేసుకుంటాం. సో ఇది స్పిరిట్. ఎక్కడ మైక్ కనిపిస్తే అక్కడికి వచ్చి వాలిపోతున్నారు వీళ్ళంతా. సో సింపుల్ గా చెప్పాలంటే అందరూ మాట్లాడాలనుకుంటున్నారు. ఇది ప్రపంచమంతా వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇది ప్రపంచమంతా ఈ వాయిస్ వెళ్ళాలని అనుకుంటున్నారు. వాళ్ళలో ఉన్న స్పిరిట్ ఇది. భారత్ మాతాకి జై అంటున్నారు, వందే మాతరం అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు. అన్ని స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే అందరు ఉన్నారు ఇందులో. మెజారిటీ హిందువులు ఉన్నారు. సో ఇంకొక తెలుగు అతను వచ్చినాడు. మన ఈ టెక్స్ట్ చూసి మన తొలి వెలుగు అనే ఇది చూసి వచ్చేస్తున్నారు. సో మీరు తెలుగు మాట్లాడతారా? ఓకే. సో మీరు ఎక్కడి నుంచి బ్రదర్? మాది హైదరాబాద్ అన్న. హైదరాబాద్ యూనివర్సిటీ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఓకే. ఇక్కడికి వచ్చింది దేనికంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. బికాస్ 21 మంది తెలుగు అంటారు, 21 మంది చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. దానికి ఒకళ్ళు అకౌంటబుల్ తీసుకోవాలి. ఇంతవరకు ఈ గవర్నమెంట్ లో ఒక్కళ్ళు గిట్ట ఇంతవరకు అకౌంటబిలిటీ తీసుకోలేదు. అలానే ఇంకా గిట ఈవెన్ లైక్ ఇంకా ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నా గిట ఇంకా గిట వేరే స్టేట్లలో గిట ఇంకా గిట ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, ఇంకా గిట జరుగుతున్నాయి. అయినా సరే ఇంకా కూడా గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందంటే గవర్నమెంట్ అనేది ప్రతి దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని మోదీ ఓ సెల్ఫీ వీడియో పెట్టింది కదా. సో అది ఎందుకు వీళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నది? ప్రధానమంత్రి ఒక వీడియో పెట్టింది కదా, ఎప్పుడు మాట్లాడని మనిషి, 12 ఏళ్ళుగా ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి. సో ఒక సెల్ఫీ వీడియోలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టబోతున్నామని చెప్తున్నాడు కదా. ఈ ప్రధాని ఇట్లాంటి మాటలు చాలా సార్లు చెప్పిందన్న. ఓకే. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్కసారి ఏదో ఒక మాట మాట్లాడతాడు. దాని తర్వాత ఏంటారు ఫుల్ఫిల్ చేయడు ప్రతి దానికి. ఓకే. దానివల్ల అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ మాటలు, ఆ వీడియో మీద దాని మీద విశ్వాసం లేదు. ఎందుకంటే ఇంతవరకు ప్రతిసారి అకౌంటబిలిటీ తీసుకుంటా అన్నప్పుడల్లా సరే ఆయన తీసుకోలేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు? ఆయన తీసుకోరు. ట్రైన్ లో వచ్చారా, ఫ్లైట్ లో వచ్చారా? ట్రైన్ లో వచ్చాను. ఎన్ని గంటలు పట్టింది? నాకు 24 hours పట్టింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్న మన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేల్కోండి, నిద్ర నుంచి మేల్కోండి, బయటికి రండి. ఏం లేదు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువ మంది లేరు. వేల మీద లెక్క పెట్టొచ్చు మనం. ఎందుకు అంటే ఈ హీరో వర్షిప్స్. మనం మామూలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే ఈ హీరో వర్షిప్స్ ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్. వీళ్ళ వల్ల మన వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతుంది. గొప్ప నేషనలిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి కదా, చాలా గొప్ప. సో ఇప్పుడు ఏమంటారు, వీళ్ళ వల్ల మన తెలుగు యువత అనేది క్వశ్చన్ చేయలేకపోతుంది. ఈ మొత్తం ఫ్యానిజం మీద అలవాటు పడి క్వశ్చనింగ్ అనేది చేయలేకపోతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంతమంది తెలుగు వాళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే మన వాళ్ళు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో బీజేపీకి సపోర్ట్ చేస్తూ, బీజేపీ నరేటివ్స్ ని అన్నిటిని ముందు తీసుకువెళ్తూ ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఒక్కరికి ఓన్లీ మన అంటారు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటారు. మన మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు రాడికల్ అజయ్ అన్న కనుక, స్వప్నక్క కనుక, అన్న గనక వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు సరే సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు బ్యాగ్ లో ఎన్ని బట్టలు తెచ్చుకున్నావు? బ్యాగ్ లో 3 జతలు ఉన్నాయి. 3 జతలు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నావు ఇక్కడ? సండే దాకుంటే. అంటే రేపు సాటర్డే సండే. ఓకే. సో తను హెల్ప్ చేస్తున్నాడు మీకు. బ్యాగ్ లో బాంబులు ఉన్నాయని చెప్తున్నారు బీజేపీ. ఏమన్నా యాంటీ నేషనలిస్ట్ అను యాంటీ ఇంకేమన్నా ఉందా?
గవర్నమెంట్ బట్టల తప్ప ఏం లేవు కదా ఇందులో. గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే నీ డబ్బులు పెట్టుకొని వచ్చినావు కదా, ఇది మొత్తం నా డబ్బులు పెట్టుకొని వచ్చినాను. ఎవరు ఫండ్ చేయలే కదా నీకు? నాకు అమెరికా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఏమైనా వచ్చినాయా? నాకు ఫండ్ చేసిందంటే మా అన్నలు, మా ఇంటికాడ ఉన్న వాళ్ళ అన్నలు, వాళ్ళు పైసలు ఇస్తాను ఇక్కడికి వచ్చాను, వాళ్ళే నాకు ఫండ్ చేశారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఫండ్ చేసినా సరే నన్ను నేషనలైజ్ అంటున్నారు అనుకో, మీ ఊహకి వదిలేస్తున్నా. మీరు ఎట్లాంటి థింకింగ్ చేస్తున్నారు? సో తెలుగు వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏమన్నా తెలుగు ఆంధ్ర, తెలంగాణ, ఎనీవన్? నో, మీకు తెలుగు అర్థమవుతుందా? తెలుగు మాట్లాడా కొంచెం ఎక్కడ మీది ప్రాపర్? कहाँ से ఎక్కడ నుంచి వచ్చారు మీరు? लखनऊ बट आई stayed in Hyderabad for 2 years. సో ఈ స్పిరిట్ చూసాక మీకు ఏమనిపిస్తున్నది? హౌ డు యు సే bro help स्पिरिट देखने के बाद आपको कैसे लग रहा है? what I'm feeling is like you can see this is like 3 a.m. in the morning and so much people are just for one reason we want accountability of Education Minister Shri Dharmendra Pradhan ji. Just that. And if Only resignation? Only resignation. The problem is the government has now a ego problem. The government don't want to accept the all the mistakes and accept our demands just for one reason, in ego. They are not understanding the spirit of the people. They will stay here till we get the resignation. Yeah. So Pradhan Mantri Prime Minister Narendra Modi said, so these people are funded by someone, or these people are controlled by someone. So we are funded by ourselves, we get salaries and we pay taxes. The government is funded by us. That's as simple as that. So I want to say to PM Modi, I don't have an Instagram because there is no internet currently. I don't have that access to share a video message. What I just want to say, just accept our demands and see. The people don't underestimate the spirit of the people here. So Bharat Mata ki Jai. Bharat Mata ki Jai. Vande Mataram. Okay. Jai Shri Ram. Jai Shri Ram. Jai Bhim. Jai Bhim. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీళ్ళంతా అన్ని స్లోగన్స్ వినిపిస్తున్నారు, వందే మాత్రం కూడా అంటున్నారు. సో కాబట్టి మీకు నిద్ర పడతలేదు.